జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయం నందు పోలవరం జంగారెడ్డిగూడెం డివిజన్ ఎక్సైజ్ పరిధిలో నవోదయం 2.0 మార్పు కార్యక్రమం చేపట్టారు. నాటుసారా విరమించిన కుటుంబాలకై చేపట్టిన ప్రత్యామ్నాయ ఉపాధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. వెలుగు, వెటర్నరీ తదితర శాఖల ద్వారా ప్రభుత్వం అందించే ఉపాధి పథకాలు, వాటికి ఇచ్చే రుణాలు, తక్కువ వడ్డీల గురించి మాట్లాడారు. సారా వైపు వెళ్లవద్దని, సారా విరమించిన వారి కోసం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆధ్వర్యంలో వ్యాపార, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. గ్రూప్ రుణాలు, ఒంటరి రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. పశువుల కొనుగోలు, కోళ్ల పెంపకం, వ్యాపారం, వాణిజ్య రుణాలు, భాగస్వామ్య పెట్టుబడులు, చేపల పెంపకం, ఉత్పత్తి, ముడి సరుకుల తయారీ వంటి కుటీర పరిశ్రమ నుంచి పెద్ద పెద్ద ఫ్యాక్టరీల ఏర్పాటుకు సహకరించనున్నట్లు తెలిపారు. చింతలపూడి, చాట్రాయి మండలాల్లో సారా విరమించిన వారికి రుణాలు కల్పించి కుటుంబ పోషణ చక్కగా సాగే విధంగా చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ డీసీ శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ కేవి నాగప్రభు కుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏవి ఆవులయ్య, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పాండురంగారావు, కార్యక్రమ లైజర్ ఆఫీసర్ షేక్ రమేష్, జంగారెడ్డిగూడెం సిఐ శ్రీనుబాబు, పోలవరం సిఐ వీరబ్రహ్మం, వెలుగు ఏపీఓ రామారావు, వెటర్నరీ డాక్టర్ శ్రీనివాసన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలత మీడియాతో మాట్లాడారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నవోదయం 2.0 ప్రోగ్రామ్ని 10/1/2025 ప్రారంభించడం జరిగిందండి. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే నాటుసారా వృత్తిలో నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపిస్తూ వాళ్ళు గౌరవప్రదంగా జీవించడానికి నవోదయం 2.0 ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ మేము ఈ మార్పు అని కలెక్టర్ మేడం ఇనిషియేషన్ తోటి మార్పు అనే ప్రోగ్రామ్, అంటే ఈ నాటుసారా మానేసి వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల్ని చూపించడానికి మండల లెవెల్లో సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ జంగారెడ్డిగూడెం, పోలవరం స్టేషన్స్ పరిధిలో 33 విలేజెస్, ఒక 26 విలేజెస్ నుంచి అండి ఈ నాటుసారా మానేసిన వాళ్ళని గుర్తించి ఇక్కడ సదస్సుకు ఆహ్వానించడం జరిగింది. వీళ్ళకి ఏంటంటే వీళ్ళతో ముఖాముఖి నిర్వహించి వీళ్ళకి ఎలాంటి రుణ సదుపాయాన్ని కలిగిస్తే వీళ్ళు వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచుకుంటారని అనేక డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేషన్ చేసుకుంటూ వెలుగు మన డిఆర్డిఏ పీడీ గారు, తర్వాత వెటర్నరీ డాక్టర్స్, హార్టికల్చర్ ఆఫీసర్స్ మండల్ లెవెల్లో ఉన్న అందరు ఆఫీసర్స్ని ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళతో సదస్సు నిర్వహించడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే శ్రీనిధి, ఉన్నతి, బ్యాంక్ లింకేజెస్, నెక్స్ట్ ఈ క్యాటిల్ కొనుక్కోవడానికి రుణ సదుపాయాలు, నాటుకోళ్లు పెంచడానికి, యూనిట్స్ని పెంచుకోవడానికి, అలాంటివన్నీ వాళ్ళన్నీ వివరించడం జరిగింది సంబంధిత అధికారులు. వీళ్ళందరూ కొంతమంది ఆసక్తి చూపించారు. ఆల్రెడీ మన ఏలూరు ప్రాంతంలో మన కలెక్టర్ మేడం చొరవతోటి ఆల్రెడీ 50 మంది కుటుంబాలు ఇట్లా ప్రత్యామ్నాయ జీవనోపాధిని రుణాలు పొంది వాళ్ళు జీవితాన్ని చాలా సాఫీగా గౌరవప్రదంగా జీవిస్తున్నారు. దానిలో భాగంగా మేమందరం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ విత్ ఆల్ పీడీడీఆర్డీఎస్, మెప్మాస్ అండ్ వెటర్నరీ డిపార్ట్మెంట్స్, హార్టికల్చర్ ఆఫీసర్ వాళ్ళందరూ కోఆర్డినేషన్ తోటి ఈ లబ్ధిదారులకు ఏ రుణం సూటబుల్ అవుతుందో వాళ్ళతో ఆఫీసర్స్ అందరూ మాట్లాడి, ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ మాట్లాడి వాళ్ళందరికీ రుణాలు ఇప్పించడం జరుగుతుంది. దానికి ఆ రుణాలు తీసుకోవడమే కాదు, ఇంకొకటి వాళ్ళకి ఇంకేమైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మార్కెటింగ్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళు తీసుకొని స్టార్ట్ చేసిన యూనిట్లో ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం, అలాంటివన్నీ చేసి వాళ్ళ జీవితంలో మార్పులు తీసుకొని రావడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఇది చాలా అభినందనీయమండి. తర్వాత ఈ పిల్లలు ఉంటారు కదండి, సారా వ్యాపారంలో పిల్లలు డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ, పాస్ అయిన వాళ్ళు, 10th డ్రాప్ అవుట్స్, అలాంటి వాళ్ళందరినీ గుర్తించి జాబ్ మేళాస్లో కూడా వాళ్ళకి అవేర్నెస్ చేసి జాబ్ మేళాస్లో కూడా ఏ జాబ్లో ఫిట్ అవుతారో అవి కూడా అవకాశాలు చూపించడం జరుగుతుందండి. సో ఇంకా ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేసాము, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము. మేమందరం మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఆల్ SHOs, మా ఏసీ గారు, ఈఎస్ గారు అందరూ ఒక టీం వర్క్ తోటి దీన్ని చాలా ఇంకా ఎక్కువ ఎత్తులో చేయడానికి నిర్ణయించుకున్నాము. మీ మీడియా వాళ్ళు కూడా దీన్ని చాలా ప్రాచుర్యం కలిగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.